హాయ్ అండి, వెల్కమ్ టు గాహి కిచెన్. ఈరోజు వీడియోలో ఎగ్స్తో ఒక స్నాక్ రెసిపీ చేసి చూపించబోతున్నాను. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఎగ్స్ అన్నిటిని పగలగొట్టి తీసుకుందాము. ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ని యాడ్ చేసుకుందాము. ఇప్పుడు అవన్నీ బాగా కలిసేలా మిక్స్ చేసుకుందాం. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని బౌల్ అంతటికి స్ప్రెడ్ చేసుకుందాము. ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఎగ్ మిక్చర్ అంతా ఈ బౌల్లోకి వేసుకుందాం. ఒక అల్యూమినియం ఫాయిల్ని తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా బౌల్కి సెట్ చేసుకుందాం. దీనిని ఆవిరి మీద ఉడికించుకోవాలండి. మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని 10 to 15 మినిట్స్ కుక్ చేసుకుందాము. చూడండి, ఎగ్ అయితే బాగా ఉడికింది. ఈ ఎగ్ని తీసుకొని కట్ చేసి పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ కోటింగ్ కోసం 200 grams ఆఫ్ మైదా, 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్, 1/4 టీ స్పూన్ ఆఫ్ ఒరిగానో, 1/2 టేబుల్ స్పూన్ గార్లిక్ పౌడర్, కొంచెం సాల్ట్ వేసి బాగా కలుపుకుందాం. ఇప్పుడు వేరొక బౌల్ తీసుకొని అందులోకి 1 ఎగ్ని తీసుకొని బాగా బీట్ చేసుకుందాం. నెక్స్ట్ వీడియోలో చూపిస్తున్న విధంగా ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఎగ్ని తీసుకొని బాగా కోట్ చేసుకుందాము. చూడండి, ఎగ్ అయితే బాగా కోట్ అయింది. మరింత క్రిస్పీనెస్ కోసం నేను మరొకసారి ఎగ్లో డిప్ చేస్తున్నాను. చేసి బ్రెడ్ క్రమ్స్లో కోట్ చేస్తున్నాను. నెక్స్ట్ అయితే వేరొక ప్యాన్ తీసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ముందుగా మనం కోట్ చేసి పెట్టుకున్న ఈ ఎగ్స్ని డీప్ ఫ్రై చేసుకుందాము. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ స్టిక్స్ అయితే రెడీ అయిపోయాయి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం గాహి కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.